హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనం ఒక లాంగ్ వీడియోస్‌ని కంటిన్యూయేషన్‌గా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ‌గా క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ అయిపోయిందిప్పుడు. నేనిప్పుడు ఒక సింగిల్ ఫ్రేమ్‌తో మీకు ఒక 1 మినిట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ ఇప్పుడైతే నేను ఒక చిన్న ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దామను. ఒక ఇమేజ్ రిఫరెన్స్ ఉండాలి కదా! సో, దానికోసం చాట్‌జీపీటీకెళ్ళి తనని చిన్న ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను. నాకొక ఫీమేల్ ఇండియన్ సౌత్ ఒక అమ్మాయి కావాలి. తను ట్రావెలింగ్ చేస్తూ ఉండాలి హైవేలో. ఒక మంచి రేసింగ్ కార్‌లో నేను తెలుగులో ఇచ్చాను. ఇంగ్లీష్‌లో ఏమి ఇవ్వలేదు. మనం ఇచ్చిన ఒక 1, 2 సెకండ్స్‌కి మనకు అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది కదా! ప్రాంప్ట్. సో, దాన్ని కాపీ చేసుకొని మనం విస్క్‌లో అయితే క్రియేట్ చేయాలి. సో, నేను ఇంతకుముందు విస్క్‌లో ట్రై చేశాను. ఆల్రెడీ క్రియేట్ చేశాను ఇమేజెస్. మీకెలా విస్క్ యాక్సెస్ చేయాలంటే మీరు గూగుల్ విస్క్ అని కొట్టారంటే క్రోమ్‌కెళ్ళి మీకిక్కడ స్టార్టింగ్‌లోనే ఉంటుంది గూగుల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా! అక్కడికెళ్తే మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ విస్క్ అని ఉంది కదా! అక్కడికెళ్ళండి. ఎంటర్ టూల్ కొట్టండి. ఎంటర్ టూల్‌కెళ్తే మీకు ఇక్కడ మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేయండి. సో, ఇచ్చేసి మీరిక్కడ జనరేట్ కొట్టండి. ఇక్కడ మనం అట్ ఏ టైమ్ 6 ఇమేజెస్ దాకా జనరేట్ చేసుకోవచ్చు ప్యారలెల్‌గా. సో, వన్స్ ఆ 6 ఇమేజెస్ మనకు జనరేట్ అయిపోయాక మళ్ళీ ఇంకో 6 చేసుకోవచ్చు. ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట. సో, కొంచెం టైం తీసుకుంటది మనకు. నేను ఇంతకుముందు చేసిన విస్క్ అనమాట ఇది ప్రాజెక్ట్. ఇమేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేశాను ఒక అమ్మాయి. నేను చేసిన దానికన్నా బెటర్ అవుట్‌పుట్ ఇప్పుడు మనం చేసే దాంట్లో వచ్చిందంటే ఈ ఇమేజ్ యూజ్ చేద్దాం. చేసిన ఇమేజ్ ఇదనమాట. సో, మనం ఇప్పుడు చేయబోయే ఇమేజ్ ఎలా వస్తుందో చూద్దాం. సో, మనకు అవుట్‌పుట్స్ అయితే వచ్చేసాయి కదా! సో, దీంట్లో ఆల్మోస్ట్ ఒక 6లో నాకు ఒక ఇమేజ్ కొంచెం బెటర్ అనిపిచ్చింది. చూడండి తను ఎగ్జాక్ట్‌గా కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు ఉంది కదా! రేసింగ్ కారు. సో, డౌన్‌లోడ్ చేసుకుందాం. ఈ 2 ఇమేజెస్‌లో నాకైతే నేను ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసిన ఇమేజే కొంచెం బెటర్ అనిపిచ్చింది. సో, మనమైతే ఇప్పుడు ఆ ఇమేజ్‌తోనే ఒక, ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. ఒక 1 మినిట్ సీను ఈ ఇమేజ్‌తో. సో, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని మనం సో, మనం క్రోమ్‌కెళ్ళి మీరైతే మీ మొబైల్‌లో కూడా క్రోమ్ ఉంటుంది కదా! మీరక్కడికెళ్ళి ట్యాబ్ ఓపెన్ చేసి గ్రోకే అని కొట్టండి. గ్రోక్ అని కొట్టారంటే ఇక్కడ మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే వీడియోస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ 1 మినిట్ వీడియో చూసారు గదా! ఈరోజే చేశాను. ఇప్పుడు మీకు చేయబోయే వీడియో కూడా ఈరోజే చేశాను. ఆల్మోస్ట్ ఒక 20, 30 వీడియోస్. ఇక్కడ ఇమాజిన్ కొట్టి మనం కాపీ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ పేస్ట్ చేసాం. ఇక్కడ మీకు మేక్ ఏ వీడియో దగ్గర మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆటోమేటిక్‌గా మీకు జనరేట్ అవుతుంది ఒక వీడియో. ఆటోమేటిక్‌గా మనకు గ్రోక్ చేస్తుంది జనరేట్. బట్ మనకు కస్టమ్ కావాలంటే మనకు ప్రాంప్ట్ ఇవ్వాలిక్కడ. నేను ఫస్ట్ వీడియో కాబట్టి క్రియేట్ షీ వాస్ డ్రైవింగ్ కార్ అని ఇచ్చాను నార్మల్. నేను ఇంకో స్పీడ్ అప్ చేస్తాను. మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ వీడియో మనకు చాలా త్వరగా వస్తుంది. లైక్ మెటా ఎలా మనకు వీడియోస్ ఎలా త్వరగా జనరేట్ అవుతాయో, అక్కడ కూడా అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కూడా సేమ్ అలానే మెటా ఎలానే కొంచెం ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు అవుట్‌పుట్ ఇది. సో, అవుట్‌పుట్ మనకు చాలా వచ్చింది కదా! కొంచెం క్లారిటీ కూడా చాలా బావుంది. ఈవెన్ గూగుల్ వియో 3 చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఆల్మోస్ట్ గూగుల్ వియో 3 కన్నా చాలా బావుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు అప్‌స్కేల్ చేసుకోండి. ఇక్కడ అప్‌స్కేల్ చేసుకుంటే మీకు ఇంకా హై క్లారిటీలో వస్తుందనమాట వీడియో. స్కేల్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 10 సెకండ్స్‌లో అయిపోతుంది. మీకు అప్ స్కేల్ అయ్యాక ఇక్కడ హెచ్‌డీ అని పడుతుంది చూపిస్తున్నాను కదా! సో, అయిపోయాక మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ ఆప్షన్ మీకు పక్కనే ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు ఈ వీడియోలో లాస్ట్ ఫ్రేమ్ ఉంటుంది కదా! లాస్ట్ ఇమేజ్ అక్కడి దాకెళ్ళి మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కాపీ వీడియో ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది. అది కాపీ చేసుకోండి. అలా కాపీ చేసుకున్నామంటే మనకు ఆ వీడియోలో లాస్ట్ ఫ్రేమ్ ఉంటుంది కదా! ఇమేజ్ అది కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయి ఇమాజిన్‌కెళ్ళి మీరిక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఆ వీడియోలో లాస్ట్ ఫ్రేమ్ ఇదే కదా! మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏం కావాలి మూవ్‌మెంట్. ఏం చెప్తున్నా అంటే తను కార్‌లో బ్లూటూత్ ఆన్ చేస్తుంది. సో, బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ ఇంటూ సో, ఇది గ్రోకే సజెస్ట్ చేసిన వీడియో. మనం టైప్ చేస్తున్నాం. సో, బ్లూటూత్ తను ఆన్ చేసి సాంగ్స్ ఇంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో, నేను జనరేట్ చేశాను. సో, కొంచెం స్పీడప్ చేద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ బెటర్ ఏంటంటే మనకు ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సో, మెటా ఇలా మనకు ఆడియో ఉండదు. సో, అవుట్‌పుట్ చూడండి. అవుట్‌పుట్ వచ్చేసింది. సో, తను స్పీకర్ ఆన్ చేసి ఎంజాయ్ చేయడం. సో, లైక్ వచ్చింది గదా! సో, అయిపోయాక మనం చేయాల్సింది అప్‌స్కేల్ చేసుకోవాలి వీడియో. సో, మనకి ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్ గదా! ఏ వీడియోస్. అయిపోయింది అప్‌స్కేల్. అయిపోయాక మీకు ఆడ హెచ్‌డీ అని పడుతుంది. ఒకవేళ హెచ్‌డీ పడలేదంటే వీడియో ఒకసారి ప్లే చేసి స్టాప్ చేయండి. మీకు హెచ్‌డీ సింబల్ చూపిస్తుంది. నాకు ప్రెజెంట్ చూపియలేదు గదా!
ఒకసారి స్టాప్ చేసి నేను స్టాప్ చేసేసరికి హెచ్‌డీ అని చూపిస్తుంది గదా! అయిపోయాక మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. వీడియో చివరి దాకా ఎళ్ళండి. లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎళ్లి కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ వీడియో ఫ్రేమ్. కాపీ చేసుకున్నాం. సేమ్ మరి ఇమాజిన్‌కెళ్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో, మనం థర్డ్ వీడియో కూడా జనరేట్ చేద్దాం. సో, మేక్ ఏ వీడియో దగ్గర ప్రాంప్ట్ ఇద్దాం. లైక్ ఇప్పుడెలా ఇద్దామంటే, మనకు కెమెరా కొంచెం కార్‌లో నుండి జూమ్ ఔట్ అవ్వడం అంటే, కొంచెం కెమెరా మనకు కార్ నుండి బయటికి రావడం అనమాట. అది నేను ఇచ్చేస్తున్నా ఇంగ్లీష్‌లో. క్రియేట్ షీ వాస్ ఎంజాయింగ్ సాంగ్స్ అండ్ స్లోలీ సో, కెమెరా మనకు కార్ నుండి బయటకొస్తుంది. తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కార్‌లో సాంగ్స్ ఇంటూ. సో, జనరేట్ చేశాను. కొంచెం చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు. సో, డన్ మనకు అవుట్‌పుట్ వచ్చేసింది. చూసారా? కొంచెం మనకు జూమ్ ఔట్ అవుతుంది బాగా కార్‌లో నుండి కెమెరా. అయిపోయాక చివరికొచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ వీడియో ఫ్రేమ్ ఇచ్చేయండి చేసుకోండి. సో, అప్‌స్కేల్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనకు ఒక వీడియో మంచి క్లారిటీ ఉండి, ఇంకొక వీడియో క్లారిటీ లేదంటే, సో, మనకు సీక్వెన్సీ అలా కనిపియదనమాట. ఏదో లైక్ కట్ అయ్యి వచ్చినట్టు ఉంటుంది. అలా రాకూడదంటే మీరు సేమ్ మెయింటైన్ చేయండి క్లారిటీ. స్కేల్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ మనకింకా ఇమాజిన్‌కెళ్దాం. సో, పేస్ట్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమిద్దామంటే, ఇంకా కొంచెం జూమ్ ఔట్ చేయమని చెప్దాం కెమెరా. ఇప్పుడు కార్ నుండి కొంచెం మన కెమెరా బ్యాకొచ్చింది కదా! సో, ఇంకా మనకు జూమ్ ఔట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, లైక్ క్రియేట్ జూమ్ ఔట్ షాట్ అని క్రియేట్ కెమెరా యాడ్ చేద్దాం. క్రియేట్ కెమెరా జూమ్ ఔట్ షాట్ ఫ్రమ్ ద కార్ అని ఇద్దాం. సో, మనకు ఈ వీడియో చివరిలో మీకు ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే సో, నేను స్టార్టింగ్‌లో మీకు ఆడియో యాడ్ చేశాను కదా! ఆడియో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియో చివర్లో. సో, చివరి దాకా చూడండి. సో, మీకు వీడియో కంప్లీట్‌గా అర్థమవుతుంది. మనకు అవుట్‌పుట్ అనమాట. సో, అవుట్‌పుట్ మనకు చాలా బాగా వచ్చింది గదా! స్టార్టింగ్ కొంచెం ఓకే. మీరు మళ్ళీ ట్రై చేయండి. సో, మనకి ఎండింగ్‌లో చాలా బాగా వచ్చింది జూమ్ ఔట్ కెమెరా. సో, సేమ్ ప్రాసెసింగ్ కాపీ వీడియో ఫ్రేమ్ అప్ స్కేల్ చేసుకోండి. స్కేల్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకుందాం అప్ స్కేల్ అవ్వగానే. సో, మనకి అప్ స్కేల్ అయిపోయింది. సో, అప్ స్కేల్ అయిపోయింది కాబట్టి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనము లాస్ట్ ఫ్రేమ్ కాపీ చేసుకున్నాం గదా! ఇమాజిన్‌కెళ్దాం. సో, ఇదొక్కటి చూపిస్తే నెక్స్ట్ మనం స్పీడప్ చేద్దాం నెక్స్ట్ ఫ్రేమ్స్. సేమ్ ప్రాసెసే కదా ఇంకా. సో, ఇంకా జూమ్ ఔట్ చేద్దాం మనం. సో, క్రియేట్ గుడ్ సీన్ అని ఇచ్చి లైక్ క్రియేట్ జూమ్ ఔట్ సీన్ అని ఇద్దాం. అండ్ తను కారు చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తుంది. అలాగే జూమ్ ఔట్ కెమెరా కావాలి నాకు. అని నేను ఇంగ్లీష్‌లో ఇచ్చాను. సో, జనరేట్ చేయడం స్టార్ట్ చేశాను. స్పీడప్ చేద్దాం. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వచ్చిందో. సో, అయిపోయింది మనకు అవుట్‌పుట్. సో, చూడండి. యెస్ మనకి అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది గదా! చూడండి. సో, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ లాస్ట్ ఫ్రేమ్‌కెళ్ళి కాపీ చేసుకుందాం. సో, మీకు ఫైనల్ వీడియో ఎడిటింగ్ చేసి లాస్ట్‌లో ఈ వీడియోలో పెడతాను. చూడండి మీకు లాస్ట్‌లో. సో, మంచి మ్యూజిక్ యాడ్ చేసి. సో, ఇంక సేమ్ అనమాట నెక్స్ట్ సీను. సో, క్రియేట్ గుడ్ సీన్ అని ఇచ్చాను లాస్ట్ ఫ్రేమ్ కాపీ చేసుకొని. సో, మనకు కొంచెం టైం తీసుకొని మనకు అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. అవుట్‌పుట్ వచ్చింది చూసారా? లైక్ తను చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేయడం. సో, అప్ స్కేల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంటు. మనం ఏవైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో అవి ఇంపోర్ట్ చేసుకోండి. సో, మీ దగ్గర మొబైల్‌లో ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటే అది యూజ్ చేయండి. ఓన్లీ క్యాప్‌కట్ అనే కాదు. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ క్యాప్‌కట్ చూపిస్తున్నా. సో, నాకు తెలిసి ఇప్పట్లో ప్రతి ఒక్కరికి సో, మనకి ల్యాప్‌టాప్ అయితే ఉంటుంది. సో, మీరు ఖచ్చితంగా క్యాప్‌కట్ యూజ్ చేయండి. సో, మనం వీపీఎన్ యూజ్ చేసి ఇక్కడ ఫ్రీగా అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చనమాట 4కేలో. సో, అన్నిని క్లబ్ చేసుకొని సో, ఆడియో వాళ్ళు సజెస్ట్ చేసింది నేను మ్యూట్ చేశాను. మ్యూట్ చేసి మన దగ్గరున్న ఆడియో ఎలా చేసుకోవాలో కూడా చెప్తా మీకు. నేను ప్రెజెంట్ అయితే ఫిల్టర్ యాడ్ చేస్తున్నా మంచిది. సో, ఫిల్టర్ యాడ్ చేస్తే మనకి ఇంకా సినిమాటిక్ వ్యూ వస్తుంది కాబట్టి, సో, మంచి ఫిల్టర్ యాడ్ చేశాను. సో, ఫిల్టర్ యాడ్ చేసి మనం ఇప్పుడు మ్యూజిక్ కూడా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా మీకు ఫ్రీగా. సో, మనకు ఇది వీడియో అనమాట. ఇప్పుడు మనం మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, దానికోసం మీరు చాట్‌జీపీటీకెళ్ళి సో, చిన్న ప్రాంప్ట్ క్రియేట్ చేసుకుందాం మ్యూజిక్‌కి. లైక్ సజెస్ట్ సోనే మ్యూజిక్, మ్యూజిక్ ప్రాంప్ట్ అని ఇద్దాం. సో, సోనే అనేది మనకు మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మ్యూజిక్ అదే క్రియేట్ చేస్తుంది సాంగ్స్ కూడా. అదొక వెబ్‌సైట్ అనమాట. మ్యూజిక్ క్రియేట్ చేసుకోవడానికి ఏఐ టూల్. నేను ఆల్రెడీ సో, ఈ వీడియోకి నాకు సోనే ప్రాంప్ట్ కావాలని ఇచ్చాను. సో, చాట్‌జీపీటీ అర్థం చేసుకొని చిన్న ప్రాంప్ట్ అయితే మనకిస్తుంది.
సో, మనకు ప్రాంప్ట్ అయితే వచ్చేసింది కదా! కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సూనో‌కి సో, సూనో‌లో మీకు సో, లాగిన్ అయితే ఫస్ట్ టైమ్ మీకు 50 క్రెడిట్స్ ఇస్తారు. సో, అలా మీరు మల్టిపుల్ జీమెయిల్స్ కానీ, మల్టిపుల్ టెంపరరీ మెయిల్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్‌లో. ఇది కమర్షియల్ పర్పస్‌కైతే లేదు. ఎందుకంటే మీరు ఫ్రీగా వాడుతున్నారు కాబట్టి 50 క్రెడిట్స్‌తో కమర్షియల్‌గా అయితే చేసుకోలేరు. సో, ప్రెజెంట్ నేనక్కడ పే చేశాను. సాంగ్ డిస్క్రిప్షన్‌లో పే చేసి క్రియేట్ చేశాను. సో, ప్రెజెంట్ మీరు యూజ్ చేస్తే కాపీరైట్ అయితే రాదు. సో, వన్స్ మనకంత రెడీ అయిపోయాక సాంగ్ ఇక్కడ క్యాప్‌కట్‌కొచ్చి ఇక్కడ యాడ్ చేసి మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి 4కేలో.